ఫ్రెండ్స్ బాదం పప్పు చెప్పలేదన్నమాట ఇందాక చూడండి వీటితో పాటు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫ్రెండ్స్ ఇది గ్రీన్ పీస్ అనమాట. ఈ ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టి తీసానమాట ఫ్రెండ్స్. చూడండి ఇది ఈ కప్పుడు గ్రీన్ పీస్ అనమాట. అదే కప్పుడు షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూపిద్దామని. ఇది షుగర్ అనమాట. ఇది నెయ్యి, ఇదేమో మిల్క్ పౌడరు, ఇలాచి, జీడిపప్పు, ఇది మిల్క్ పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది హల్వా చేయటానికి అనమాట ఫ్రెండ్స్. ఇది బటర్ గ్రీన్ పీస్ది హల్వా. దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్ వీటిని ఈ విధంగా అంటే తడిపోవాలి కాబట్టి కొంచెంసేపు నానబెడుతున్నాం ఫ్రెండ్స్. ఇవి మిక్సీ పడతాకని చెప్పేసి ముందు వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. హల్వాకి అనమాట, బఠానీ హల్వాకి వీటిని కడిగి ఇందులో వేస్తున్నాం అన్నమాట. నీళ్ళలో వేసి మిక్సీ పడదామని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి గ్రీన్ పీస్ హల్వాకి అనమాట. ఇందులో వేసుకోవటానికి మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది సేమ్ ఇదే గ్లాసు, ఇదే గిన్నెడు షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఇదేమో వేరే గిన్నెడు అనమాట ఫ్రెండ్స్. ఇది కొలత అంటే దీనికన్నా కొంచెం పెద్ద సైజు గిన్నెలో తీసుకున్నాను అనమాట. ముందుగా రెడీ పెట్టేసుకున్నాను అనమాట. గ్రీన్ పీస్ హల్వాకి ముందుగా నెయ్యి వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ముందు బాణీ పెట్టేసుకుని నెయ్యి వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా నెయ్యి. రావాలన్నమాట. ఇలా తీసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. గోల్డ్ కలర్లో వచ్చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఒక్కొక్కటి ఇలా చిత్త కొడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది బాదం పప్పు. ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. రావాలన్నమాట. ఇలా తీసేస్తున్నాను ఫ్రెండ్స్. గోల్డ్ కలర్లో వచ్చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. పప్పు కూడా తీసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి అప్పుడు గ్రీన్ పీస్ కదా నేను తీసుకున్నది. చూడండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే మిక్సీ పట్టేసింది వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది వేసేసి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా నేను నెయ్యి వేసాను అనమాట. 2 స్పూన్లు వేసి ఇలా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నెయ్యి ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి సరిపడిన నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా వేసుకుని ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి.
కూడా షుగర్ కూడా వేసుకుంటున్నాం. వేసుకుని ఈ విధంగా కలుపుకుంటున్నాను అన్నమాట. ఇది తేలిపాకం వచ్చేంత వరకు ఇట్లా ఇది ఈ విధంగా వచ్చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి ఇది మిల్క్ పౌడర్ అనేది కలుపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. నెయ్యి పోసేస్తాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఇలా వేసుకోవాలన్నమాట. వేసేసుకుని ప్లేట్ పెట్టా కదా ఫ్రెండ్స్, దీంట్లో ఇలా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, అయిపోవచ్చిందనమాట. వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లో సకానికి వేసాను అనమాట మిల్క్ పౌడరు. ఇది ఈ విధంగా రావాలన్నమాట ఫ్రెండ్స్. అది హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటంటే ఫ్రెండ్స్, ఇది గ్రీన్ పీస్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్నితో హల్వా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వాటిని ముందుగా నీళ్ళలో కొంచెం ఉంచేసి ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు ఉంచేసి తీసేసి, అంటే ఒక కప్పుడు తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టేసి ఫ్రెండ్స్, దాన్ని ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. గ్రీన్ పీస్ హల్వా అన్నమాట. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.